ఈనాటి దివ్య బలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, శాంతి సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్విక్లను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులను ప్రసాదింపచేయాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తును దయచేయమని సోలె జేవియర్ రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహాన్ మేఘనాలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరిచి అన్ని రకాల శోధనల నుండి విడుదలను దయచేయమని మేరీ అంతోని సమర్పించు దివ్య బలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐస్ ఛానల్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికే సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, అవేకన్ ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. సిస్టర్ డేసీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు శాంతమేరీ కుటుంబంలో పూర్వీకుల పాపశాప దోషములు తొలగిపోవాలని, వారి బిడ్డల విశ్వాసంలో బలపడాలని మరియు దేవుని దీవెనలు నిత్యం ఉండాలని, మరణించిన ప్రతాప్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని శాంతమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదింపచేయాలని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యాలతో నింపాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో PR రావాలని మరియు చిన్నమ్మకు మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు గర్భంలో ఉన్న బిడ్డకు మరియు తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తేజారెడ్డి నిఖిత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతిరెడ్డి జ్యోతి వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అమృత్ రాజుకు లివర్ ఫంక్షనింగ్ బాగా జరిగి అతి త్వరలో ఆ దేవాది దేవుడు స్వస్థతను కలిగింపచేయాలని వేడుకుంటూ స్వరూప మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు స్నేహాకి మంచి ప్యాకేజ్తో హైదరాబాద్లో జాబ్ రావాలని మరియు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలని సమర్పించువారు నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మూనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించువారు మల్లవరపు జోసెఫ్ ప్రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కాకుల సాకేత్ కుమార్ రాస్తున్న పరీక్షల్లో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ సజ్జన్ రావు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సంసోని రాస్తున్న ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని, మంచి జ్ఞానం ప్రసాదించాలని, ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత ప్రసాదించాలని రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. యేసయ్యా నీ నామమున కూడి ఉన్నాము, నీ పరలోక దీవెనలనియు మా
దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునాదా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మమ్ము దీవించునాదా నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు నీ పరలోక దీవెనలన్నీయు మా మీద కురిపించు. నీవు అతని ముఖమును వెదకుము అని నా హృదయము ప్రబోధించినది. ప్రభు, నేను నీ ముఖమును వెదుకుచుంటిని, దానిని నా నుండి దాసుకొనుకుము. 27వ కీర్తన 8-9 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఆ ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేస్తూ మన తప్పిదాలను, మన పాపాలన్నిటిని కూడా విడనాడి దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే ఈ గొప్ప కార్యమే లేదా ఈ గొప్ప కాలమే తపస్కాలం అని అంటూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సేవకులుగా, శిష్యులుగా మనం అందరం కూడా చేయవలసినటువంటి పని హృదయాన్ని మార్చుకోవాలి. పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకోవాలి. దేవునిలో మమేకమై దేవునిలాగా జీవించడానికి, పరిశుద్ధతతో జీవించడానికి, ఆయన దీవెనలు పొందుకునే అర్హతను పొందుకోవడానికి ఈ తపస్కాలంలో మనం ప్రయాణం చేయాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది చాలా ఛాలెంజెస్తో కూడినటువంటి కార్యం. సైతానును జయించాలి, మన బలహీనతలన్నిటిని కూడా జయించాలి అంటే మన శక్తి సరిపోదు. దేవుని శక్తి కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. అలాంటి గొప్ప కార్యాలను మన జీవితంలో ప్రసాదించమని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా, శరణం దేవా.
మాంసపు హృదయముతో ఉన్నటువంటి హృదయముగా మార్చమని ప్రభు మా మధ్యలో నిరంతరం నివసించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము దేవా. మా పాప శాపాలను తొలగించి రోగములను తొలగించి ప్రభు ఈ దివ్య పూజా బలి ద్వారా మా అందరికీ కావలసిన దీవెన వర్షాన్ని కుమ్మరించమని ఆమేన్. నాటి గుండెను అనురాగ గుడిగా మలచుమయ్యా. రాతి గుండెను అనురాగ గుడిగా మలచుమయ్యా. నీరు లేక వీటలు వారిన నేలవలే. నీరు లేక వీటలు పారిన నీలవలే. నా హృదయం నీ కోసం నా హృదయం నీ కోసం తప్పించుచున్నదే ఓ దేవా. తప్పించుచున్నది. తప్పించుచున్నదే ఓ దేవా. తప్పించుచున్నది. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా. నన్ను నడిపించవా. నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా. నన్ను నడిపించవా. శరణం దేవా, శరణం దేవా. 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 సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగా. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ ప్రియ కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము మరియు 16 వచనం నుండి 20 వచనముల వరకు. సోదమ పాలకురారా, ప్రభు పలుకులు ఆలింపుడు. గుమర్ర పౌరులారా, మన దేవుని ఉపదేశమును వినుడు. 16వ వచనం నుండి 20 వచనముల వరకు.
మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు. మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు. చెడును విడనాడుడు, మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపుడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోవు తీసుకొనుడు. ప్రభువిట్లనుచున్నాడు, రండి మన వివాదమును పరిష్కరించుకుందుము. మీ పాపములు సింధూరము వల్లే ఎర్రగానున్నను, మంచు వలె తెల్లనగును. కెంపు వలె ఎర్రగానున్నను, ఉన్ని వలె తెల్లనగును. మీరు నాకు విధేయులగుదురేని భూమి నుండి పండు మేలి పదార్థములు భుజింతురు. కానీ నన్ను తిరస్కరించి నా మీద తిరగబడుదురేని మీరు కత్తివాతబడుదురు. ప్రభుడనైనా నా పలికిది. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. మలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయల అన్నిటినీ విరిచావయ్యా. కోరి బలిచావు నా బ్రతుకు మలిచావయ్యా, మరణ ఛాయలు అన్నిటినీ విరిచావయ్యా. నన్ను తలచావులే మరి పిలిచావులే, నన్ను తలచావులే మరి పిలిచావులే. అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే, అరచేతుల్లో నన్ను చెక్కుకున్నావులే ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. చావైన బ్రతుకైన నీ కొరకే దేవా, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. నీ సాక్షిగాని జీవింతునయ్యా, నీ సాక్షిగాని జీవింతునయ్యా ప్రభువా. కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం.
తోడు ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 12వ వచనం వరకు. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను మోషే ధర్మాసనమున ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు. వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మోయి వారికి సాయపడుటకు తమ చిటికెను వేలునైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేద సూత్రాలను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులు పొడవు చేసుకుందురు. విందుల యందు అగ్రస్థానముల యందు ప్రార్థన మందిరములందు ప్రధానాసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుచున్నారు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవ్వరిని గాని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒకడే, ఆయన పరలోకమందున్నాడు. మీరు గురువులు అని పిలిపించుకొనవలదు. ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు దివ్య పూజాబలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత అంతోని గారి పేరిట జరుగుతున్నటువంటి దివ్య పూజాబలి ద్వారా దేవుడు మిమ్ము మీ కుటుంబాలను హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ధ్యానం చేసినట్లయితే సోదొమ గోమొర్రా ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. సోదొమ గోమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి ముందు దేవుడు ఆ పట్టణపు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? మీరు అనేకమైనటువంటి పాపములు చేస్తూ ఆలయానికి వచ్చి దహన బలులు సమర్పిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఇవి ఏమీ కూడా నన్ను సంతోషపరచవు, ఇవి ఏమీ కూడా నాకు అక్కరలేదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చేతులు పైకి లేపి దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మీ చేతులు పాపమనే రక్తపు మరకలతో నిండిపోయి ఉన్నాయి. అవే చేతులతో పాపము చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, రకరకాల కార్యాలు మీరు చేస్తూ ఉన్నారు. అదే చేతులతో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ చేతుల నిండా రక్తపు మరకలు నిండి ఉన్నవి. మీరు చేతులు పైకి లేపి ప్రార్థించినంత మాత్రాన మీ ప్రార్థన నాకు చేరదు, నేను ఆలకించను అని అంటున్నాడు. ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుడు ఈరోజు ఎంత బాధపడుతూ ఉన్నాడో. ఆ పట్టణపు ప్రజలను రక్షించాలి అని ప్రవక్తలను ఎంతోమంది పంపిస్తూ ఉంటే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ఆ సేవకులను చంపివేస్తూ ఉన్నారు.
ఆ పట్టణపు ప్రజలందరూ కూడా పాపముతో శాపముతో రకరకాల వాంఛలతో నిండిపోయి ఉన్నారు. అయినా కూడా సాంప్రదాయం ప్రకారం బలులు సమర్పిస్తున్నారు, జంతువులను వధిస్తూ ఉన్నారు, రకరకాల కొవ్వు పదార్థాలను కాల్చి ధూపం వలె ప్రభువుకు ధూపాన్ని వేస్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, ఇవి ఏమీ కూడా నాకు ప్రీతి కలిగించవు, నన్ను సంతోషపెట్టవు. మీరు చిత్తశుద్ధి కలిగి మీ పాపాలను మీరు కడుక్కుని నా చెంతకు రండు అని పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించండి. ఈ పాపపు క్రియలన్నీ కూడా వదిలిపెట్టండి. ఎవరికి అన్యాయము చేయవద్దు, వ్యభిచారము చేయవద్దు, దొంగతనము చేయవద్దు, మోసము చేయవద్దు, వితంతువులను, వృద్ధులను, బాలులను మీరు పీడించవద్దు. ఈ పాపానన్నిటిని కూడా వదిలిపెట్టి నా చెంతకు రండు, మిమ్మల్ని నేను రక్షిస్తాను, దీవిస్తాను అని ప్రభు అంటున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ పాపపు క్రియలన్నిటిని కూడా వదిలిపెట్టి నా చెంతకు వచ్చినట్లయితే, నాకు విధేయులుగా మీరు జీవించినట్లయితే, యెషయా గ్రంథము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, భూమి నుండి పండు మేలైన వస్తువులను మీరు భుజిస్తారు. మేలైనటువంటి వస్తువులు, నాణ్యమైనటువంటి వస్తువులు నేను మీకు ప్రసాదిస్తాను. కానీ అనేక రకరకాల పాపాలతో, అనేక రకరకాల వాంఛలతో నా మీదను నా సేవకుల మీదను మీరు తిరగబడినట్లయితే కత్తి వాతకు మీరు గురి అవుతారు అని, దేవుని శాపానికి గురి అవుతారు అని అలనాడు సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీ పాపపు మార్గాల నుండి వైదొలిగి పుణ్య బాటలో, పవిత్రమైన బాటలో నడవమని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు కూడా మనము సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల వలె పాపము చేస్తున్నామేమో, మోసము చేస్తున్నామేమో, అన్యాయము చేస్తున్నామేమో, మన కింద పనిచేస్తున్న వారిని పీడిస్తున్నామేమో. ప్రభు చెప్తున్నాడు, మీ యొక్క పాపపు మార్గాలను విడనాడి నా చెంతకు రండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి, మంచి మనసుతో నా దగ్గరకు వస్తే తప్పకుండా నేను మీకు మేలైనటువంటి వస్తువులను, నిండైనటువంటి దీవెనలను కుమ్మరిస్తాను అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. అలాగే ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ప్రభు ధర్మశాస్త్ర బోధకులను, పరిచయులను హెచ్చరిస్తూ ఉన్నాడు. తన శిష్యులకు, ప్రజలకు జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు. ఇదిగో గమనించండి, ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు దేవుని యొక్క వాక్యాన్ని, మోసే ధర్మశాస్త్రాన్ని బోధించడానికి నియమించబడినటువంటి వారు. ప్రజలుగా, విశ్వాసులుగా, శిష్యులుగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, వారు బోధిస్తున్నటువంటి ధర్మశాస్త్రపు నీతిని మాత్రమే మీరు పాటించండి, కానీ వారి జీవితాన్ని కాదు అని, వారు జీవించే జీవిత విధానం వైపు మీరు చూడవద్దు అని ప్రభు ప్రజలకు, శిష్యులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు ఈ మోసే ధర్మశాస్త్రాన్ని వారు మెడలో ధరిస్తారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, కానీ ఆ ధర్మశాస్త్రంలో ఒక్క మాట కూడా వాళ్ళు పాటించరు. ప్రజలకు బోధిస్తారు, ప్రజల మీద భారం మోపుతారు, కానీ కనీసం చిటికెని వేలు కూడా లేపి ప్రజలకు సహాయం చేయరు. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము, క్రియలు లేనటువంటి బోధ నిర్జీవము అని పౌలు గారు పలికినట్లుగా ప్రభు చెప్తున్నారు. వాళ్ళ బోధను, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలను మాత్రమే మీరు గుర్తించి, గమనించి పాటించండి, కానీ వారి వైపు కానీ, వారి జీవితం వైపు కానీ మీరు చూడవద్దు. మీ విశ్వాసాన్ని మీరు కోల్పోవద్దు అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రస్తుత కాలంలో బోధించే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఆలకించే వారి కంటే, పాటించే వారి కంటే బోధించేవారే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ బోధను ఒక వ్యాపారంగానూ మార్చి దీనిని అడ్డుగా పెట్టుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు.
కాబట్టి ప్రియ సహోదరులారా, మనం జాగ్రత్త వహించాలి. వారు బోధించే మాటల్లో ఉన్న సత్యాన్ని మాత్రమే మనం గమనించాలి అని వారి జీవితం వైపు చూడవద్దు. కారణం ఏమిటంటే ఎవరి క్రియలకు వారే బాధ్యులు అని ఈరోజు ప్రభువు తెలియచేస్తున్నారు. ఎవరి మీద తీర్పు విధించడము కానీ, ఎవరి గురించి చెడుగా మాట్లాడటము కానీ ఇది మన పని కాదు. ఎవరి వారి క్రియలను బట్టి వారు దేవుని యొక్క దీవెనలు పొందుకుంటారు. నీ ఆత్మను కోల్పోకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా నీవు పవిత్రముగా జీవించు, నీ దేవుని యొక్క వాక్యాన్ని పాటించు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మనము కూడా ఇదే చూస్తూ ఉంటాం. కొంతమంది సేవకులు బోధిస్తున్నప్పుడు వాళ్ళ గత చరిత్రను, వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను మనం ఎత్తి చూపించి కొన్నిసార్లు దేవుని ఆలయానికి వెళ్లకుండా, వాక్యాన్ని వినకుండా మనం చేస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరో చేసిన తప్పులకు, ఎవరో చేసిన పాపాలకు మన విశ్వాసాన్ని మనం ఎందుకు కోల్పోవాలి? మన దేవుడితో మనకున్నటువంటి ఆ మంచి సంబంధాన్ని ఎందుకు తెంచుకోవాలి? దేవుడు చెప్తూ ఉన్నాడు, వారి యొక్క జీవితాన్ని మీరు చూడవద్దు, కానీ వారు బోధించే ఆ ధర్మశాస్త్రాన్ని, ఆ ఆజ్ఞలను మాత్రమే మీరు ఆలకించి మీ జీవితాలను సరిచేసుకోండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు తెలుసు ప్రియ సహోదరులారా, సేవకులు చేసినటువంటి పనుల మూలముగా, సేవకులు సృష్టించినటువంటి కథనాల ప్రకారము ఎంతోమంది భక్తులు దేవుని ఆలయాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. మనం దేవుని యందు నీతిగా జీవిస్తే, దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవిస్తే తప్పకుండా మనం దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఎవరినో చూసి మనం వాతలు పెట్టుకున్నట్లయితే, ఎవరినో చూసి మన విశ్వాసాన్ని కోల్పోయినట్లయితే మనకున్నటువంటి ఆ కొద్దిపాటి అవకాశాన్ని కూడా కోల్పోయి దేవుని యొక్క అనుగ్రహము నుండి, ప్రేమ నుండి దూరముగా గెంటి వేయబడతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మొదటి పట్టణంలో సోదమ గోమర ప్రజలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. సువిశేషములో ఈ పరిచయులు, ధర్మశాస్త్ర బోధకుల పట్ల జాగ్రత్త వహించండి అని ప్రజలకు, శిష్యులకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదే హెచ్చరికను మనమందరం కూడా స్వీకరిద్దాం. ఏది మంచిదో అది మాత్రమే పాటించి, ఏది పాపమైనదో, ఏది మన ఆత్మకు ఆటంకాలుగా ఉన్నావో వాటన్నిటిని కూడా విడనాడి మన ఆత్మలను మనం రక్షించుకునే విధముగా మరి ప్రభుతో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని మిమ్మందరినీ కూడా మరి కోరుతూ ఉన్నాను. ప్రభు యొక్క వాక్యము కూడా మనందరినీ అదే విధంగా ఆదేశిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించి ఆ ప్రభు శక్తి కొరకు వేడుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రభు మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నావు. మాలో పాపం ఏదైనా ఉంటే, మాలో మీకు ఇష్టం లేని లక్షణాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా వదులుకుని దేవా మీ చిత్తానుసారం జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేష పట్టణంలో దేవా మాకు మరొకసారి హెచ్చరిక చేస్తున్నందుకు స్తోత్రమయ్యా. మరి సేవకులు బోధిస్తూ ఉండగా ఆ సేవలో ఉన్నటువంటి నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని మాత్రమే గుర్తించి ఆ ప్రభువును మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న బిడ్డలందరినీ దీవించండి దేవా. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అనేక వ్యాధులకు, అనేక సమస్యలకు గురి అయ్యే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ యొక్క ఆన్లైన్లో లైవ్ చాట్ ద్వారా వారి ప్రత్యేకమైన ప్రార్థన ఉద్దేశాలను పంపిస్తున్న బిడ్డలను దీవించమని, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ ఛానల్లో అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న బిడ్డలను దీవించండి దేవా, మీకు స్తోత్రం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి. మంచి ఉద్యోగాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభా. విదేశాలకు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలను దీవించండి. రకరకాల ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళిన బిడ్డలను దీవించండి ప్రభా. అప్లై చేసిన బిడ్డలందరినీ దీవించండి దేవా. అతి త్వరలోనే వారికి మంచి మార్గాలను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, సంతానం లేని బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని,
విడాకుల సమస్యతో బాధపడుతున్న వారికి మీరే న్యాయం చేయమని, అనేక కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, కుటుంబ సమస్యలు, అనేక రకరకాల సమస్యల్లో బంధకాలలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని, ఈ దివ్య పూజాబలి ద్వారా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి అభిషేకించి సన్మార్గంలో నడిపించమని మననాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ మా తపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణ వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందవలనని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరము పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా ఉస్సానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంనా ఉస్సానా.
క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో దేవుడే సాక్షాత్తు ఎక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని తన శరీరక్తాలుగా మార్చి మనందరి మధ్యలో సజీవంగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుని అడగండి. ఏం కావాలని వచ్చారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఏ బంధకాల నుండి బయటపడలేకపోతున్నారో ప్రభుని అడిగి ఆ గొప్ప దేవుని దీవెనలను విశ్వాసముతో పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని పుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈనాడు ఉపవాస ప్రార్థనలో పాలు పంచుకుంటూ మీ యొక్క శ్రమలను ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకుని వారి ప్రత్యేకమైన ఉద్దేశాలను సమర్పించి మరి ప్రార్థిస్తున్నటువంటి, పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, ఆమె భర్త యగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందుకు రెండు చేతుల పైకి లేపి ఆ గొప్ప దేవుని స్తుతించుకుంటూ ఆరాధించి మహిమపరచుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసాలతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ప్రభు అన్నికీల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు అనేక పాటలు శ్రమలు అనుభవించి ఎంతో వేదనను అనుభవించి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్.
చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుడు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనము. ఆదించుదము ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవమును ఇహమందు చవిచూచుచు దానిని సంపూర్ణానుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా అద్భుతాలంతో నివారా అద్భుతాలవంతో నివారా ఎనలేని మేలులతో కురిపించారు ఎనలేని మేలులను కురిపించారు లెక్కించలేని మేలులు ఇచ్చారయ్యా లెక్కించలేని మేలులు ఇచ్చారయ్యా మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా అద్భుతాలంతో నివారా అద్భుతాలంతో నివారా అద్భుతాలంతో నివారా అద్భుతాలంతో నివారా